హాయ్ అండి, వెల్కమ్ టు సిటీ చెఫ్. ఈరోజు వీడియోలో మీకు కమ్మటి కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కరివేపాకు పొడి అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇది వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే కనుక టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. బాలింతలకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 2 కట్టల కరివేపాకుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి బాగా ఆరబెట్టేసుకోవాలండి. ఫ్యాన్ కింద అయినా ఎండలో అయినా మీకు ఎలా కుదిరితే అలా ఆరబెట్టేసుకోండి. ఇక్కడ 2 గుప్పెళ్ళు కరివేపాకును అయితే తీసుకున్నానండి. నా పిడికిలతో చూపిస్తున్నాను చూడండి. ఇందులోకి కారానికి తగినట్టుగా 30 నుండి 35 ఎండుమిరపకాయలను తొడిమెలు తీసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపగుళ్ళని యాడ్ చేసుకుని వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పును బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలను కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి ముందుగా మనము తొడిమెలు తీసి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలను ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని అందులోకి 1 అర స్పూన్ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా తుంపుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి లోపల గింజలు కూడా బాగా వేగుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 1 పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ముందుగా మనము కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, ఆ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ కరివేపాకును బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు గలగల అనేంత వరకు ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కరివేపాకు పూర్తిగా చల్లారాలండి. ఇది చల్లారే లోపు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, ఆ దినుసుల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా జార్లోకి యాడ్ చేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి 20 నుండి 25 వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకుని 1-2 పల్సులు ఇచ్చుకుని ఆపేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది. ఇది 2-3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. గాజు సీసాలో కానీ బాక్సులో కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కరెక్ట్గా కుదురుతుంది పచ్చడి అనేది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ పండుమిరపకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే 1/2 కేజీ టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టేసుకోండి. ముందుగా మనం తీసుకున్న మిరపకాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే తీసుకున్న టమాటాలను కూడా 4 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 పెద్ద టేబుల్ స్పూన్తో మెంతులను యాడ్ చేసుకోండి. అలాగే 1 చిన్న టీ స్పూన్ తోటి జీలకర్రను యాడ్ చేసుకుని వీటిని కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూను ఆవాలను యాడ్ చేసుకుని బాగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ మీడియంలో హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ పండుమిర్చిని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు
మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కనుక పండుమిర్చి టమాటా పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 kg టమాటా ముక్కలను ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 50 గ్రాములు చింతపండుని యాడ్ చేసుకోవాలండి. చింతపండులో పీచులు కానీ చింతగింజలు కానీ ఏమీ లేకుండా మనము ఇలా విడదీసి వేసుకుంటే కనుక మనకి చక్కగా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ టమాటాలన్నీ బాగా దగ్గరగా అయ్యేంత వరకు టమాటాలను బాగా మగ్గించుకోవాలండి. టమాటాల మీద ప్లేట్ ఏమీ అవసరం లేకుండానే మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి గరిటెతో కలుపుతూ ఉంటే కనుక టమాటాలు అనేవి చక్కగా మెత్తబడిపోతాయండి. మధ్య మధ్యలో కొంచెం ఇలా గరిటెతో నొక్కుతూ ఉంటే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ మిక్సీ జార్లోకి పండుమిర్చిని యాడ్ చేసేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము పండుమిర్చిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇలా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని అదే మిక్సీ జార్లోకి ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటా చింతపండును కూడా జార్లోకి యాడ్ చేసుకుని ఇందులోకి 50 గ్రాములు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకుని బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన దానిని ముందుగా మనము పండుమిర్చి మిశ్రమంలోకి యాడ్ చేసేసుకుని అలాగే ముందుగా మనము బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు పిండి ఉంది కదండి, ఆ పిండిని ఇలా పచ్చడిలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ని మరీ ఎక్కువగా హీట్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని అది ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 నుండి 15 వరకు వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని అవి ఫ్రై చేసేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి పోపు అనేది మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుందండి. ఇందులోకి 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చివరిగా కొంచెం ఇంగువను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంతేనండి, చాలా చాలా సింపుల్గా మనకి పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో ట్రై చేస్తే కనుక పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కరివేపాకు పొడిని కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరొక కొత్త రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.